మన ఏరియాలో ఆషాఢ మాసం జరిగే అమ్మవారి తిరణాలని అదరగొట్టేశారు మామ. ఒకటి కాదు రెండు కాదు 139వ సంవత్సరం మన ఊర్లో అమ్మవారి తిరణాలు అయితే జరుగుతుంది. కానీ మన ఊర్లో ఉండే జనాలంతా ఒకటిగా కలిసి చేసుకునే తిరణాలంటే అది మాతమ్మ తిరణాలే. ముందు 3 రోజులు ఇలా అమ్మవారిని తలపైన పెట్టుకుని ఊరేగింపు అయితే చేస్తారు. అమ్మవారిని మాత్రమే కాకుండా అమ్మవారికి వెనకాల ఈ చిలక గరగం అయితే తీసుకొని వస్తారు. ఈ గరగం ఒక పక్క, మాత ఇంకో పక్క. ఒక ఆట ఆడించి అదరగొట్టేస్తున్నారు. ఇలా అమ్మవారి ఊరేగింపు అయిపోయిన తర్వాత 3వ రోజు రాత్రి అమ్మవారిని అలంకరించి రథం పైన కూర్చోబెట్టి పూజలు చేసి మళ్ళీ ఊరేగింపుకైతే తీసుకెళ్తారు. కానీ ఇలా అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు మావా. అలాగే అమ్మవారిని ఊరేగింపు తీసుకొని వెళ్ళడానికి ముందు శివుడు, పార్వతి, కాళీయమ్మ నడనం చేస్తారు. ఆ నడనం చూస్తుంటే వాళ్ళనే డైరెక్ట్ గా చూసినట్టు ఉంటుంది మామ. అలాగే మనం ఊరేగింపుకి వెళ్దామని వెళ్తుంటే మన వెనక నుంచి ఎవరో బెల్లు కొట్టారు. ఎవర్రా అని తిరిగి చూస్తే మన బుడ్డోడు. అరే నీకు నువ్వు ఎక్కిన బండికి ఏమన్నా సంబంధం ఉందారా? సరే ఎలాగో వచ్చావు పద ఊరేగింపుకి వెళ్దామని ఊరేగింపుకి వెళ్ళాం. ఊరేగింపు అయిపోవడానికి రాత్రి 3 అయింది. అలాగే 3 గంటలకు ఇంటికి వచ్చి నిద్రపోయాం మామ.